ఆర్టీసీలో 2000 మందికి పైగా ఉద్యోగులు సంవత్సరాలుగా ఒకే ప్రశ్నతో ఎదురుచూస్తున్నారు. మా పోస్టులు ఎప్పుడు రెగ్యులర్ అవుతాయని 2000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభుత్వం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. 2013లో హామీ అని, 2014లో కాంట్రాక్ట్ బేస్ అని, 2018లో మళ్లీ భరోసా అంటూ ఇలా ఏదో ఒకటి చెప్పడమే తప్ప ప్రభుత్వం నుండి సమాధానం మాత్రం దొరకట్లేదు. ఆర్టీసీ అంచనా ప్రకారం నియామకాలు చేస్తే ప్రభుత్వానికి సుమారు 20 కోట్ల వరకు జీతభారం వస్తుందని అధికారులు ఆలస్యం చేస్తున్నారని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. 2023 నుండి 2025 మధ్యలో ఉద్యోగుల సీనియారిటీ పెరుగుతోంది. నిర్ణయం ఇంకా ఆలస్యమైతే ఉద్యోగుల ప్రమోషన్స్, కెరీర్ గ్రోత్ కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినా, నిరసనలు చేసినా ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రావడం లేదు. దశాబ్దాలుగా సేవ చేస్తున్నా మా భవిష్యత్ ఇంకా ప్రశ్నార్థకంగానే ఉందంటూ ఉద్యోగులు వాపోతున్నారు. కోట్లాది కుటుంబాల ఆశలు ప్రభుత్వం ఇచ్చే తుది నిర్ణయం మీద ఆధారపడి ఉన్నాయి. మరి ఎందుకు ఇంకా ప్రభుత్వం తుది నిర్ణయం ఇవ్వలేకపోతుంది? ఉద్యోగుల నియామకాలకు సమాధానం ఎప్పుడు ఇస్తుంది? ఈ వీడియోని షేర్ చేసి ఆర్టీసీ ఉద్యోగులకు మద్దతు తెలపండి. మరిన్ని ఇలాంటి అప్డేట్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.